ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు, బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు, సాంకేతిక సిఫారసులతోనే సుందిళ్ల అన్నారం స్థలాల మార్పు, అవేవీ రాజకీయ నిర్ణయాలు కాదు, విచారణ కమిషన్ ముందు కేసీఆర్ వాంగ్మూలం, ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ ముఖ్యమంత్రి, ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్. సో ఎక్కడ ఇది ఈనాడులో ఈ వార్త కనిపిస్తున్నది, ఈ ఇన్ కెమెరా విచారణ అన్నది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్, 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ. సో ఇక్కడ ఈ పాయింట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. అయితే చూడండి, విచారణకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓపెన్ కోర్టులో కేసీఆర్ను విచారించేందుకు ఇక్కడ వీళ్ళు కూడా హైలైట్ చేసినట్టున్నారు. కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓపెన్ కోర్టులో విచారణ చేయడానికి కమిషన్ ఏర్పాట్లు చేస్తే తనకు తీవ్రంగా జలుబుందని, గుంపులో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఓపెన్ కోర్టు విచారణ వద్దని చెప్పడంతో కమిషన్ అందుకు అంగీకరించింది. అప్పటిదాకా ఓపెన్ కోర్టులో కూర్చున్న వారందరితో పాటు కేసీఆర్కు తోడుగా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపించింది. అనంతరం ముఖాముఖి విధానంలో కేసీఆర్ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ 50 నిమిషాల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార పేరుతో ఇటీవల హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంగ్ల ప్రతిని కమిషన్కు కేసీఆర్ అందజేశారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఓపెన్ కోర్టులో జరగాల్సిన విచారణ లేదు నేను ఇట్లయితే ఆన్సర్ చెప్పలేను అనుకున్నాడా ఏమో. ఇప్పుడు జలుబుంది అని అంటున్నాడు, ఆయన బయలుదేరినప్పుడు చూడండి, చెయ్యికి దట్టి కట్టించుకున్నాడు, చుట్టూ వెనకాలంతా ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి అప్పుడు రాదా జలుబు? అప్పుడు ఆ జలుబు వేరే వాళ్ళకి అంటుకోదా? అందరు గుంపు మాబులాగా వచ్చే కదా మీరు ఆ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరింది. కమిషన్ కోర్టు హాల్లో జడ్జికి నాకు మధ్య ఎదురెదురుగా కూడా కూర్చోరు కదా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. మిగతా వాళ్ళంతా ఎక్కడో ఓపెన్ కోర్టు కాబట్టి కొంచెం దూరంగా కూర్చుంటారు. ధైర్యంగా క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు కదా, ఇప్పుడు నేను ఇది నిజమా కాదని నేను చెప్పలేను, ఎందుకంటే అది లోపల జరిగిన విషయం. ఇది నిజమే అంటే ముఖాముఖి జరగలేదు అంటే అందరినీ వెళ్ళిపోమన్నారు అనేది వాస్తవమే. కానీ కేసీఆర్ లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంది? నిజంగానే జలుబా, లేకపోతే ఎదుర్కోవడానికి సిద్ధంగా లేక, ఆయన అడుగుతుంటే ఈయన చెప్పలేక, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని ఆయన ఈగో హర్ట్ అయ్యి ఎవరు ఉండొద్దు నా పక్కన అని ఏమని చెప్పే ప్రయత్నం చేసిండా? సో అప్పటికప్పుడు ఒక ఇన్ కెమెరా తీసుకొచ్చి కేసీఆర్ ముందు కెమెరా అటువైపున జస్టిస్ ఘోష్ గారు ఈ విచారణ సాగింది. చుట్టూ ఎవరు లేరట, అందరినీ బయటికి పంపించేసిరట. 50 నిమిషాలు ఎంక్వైరీ జరిగింది. ఇవన్నీ చాలు కదా మీరు తప్పు చేశారు అని చెప్పడానికి. ధైర్యంగా ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా తెలంగాణకి కల్పతరువే అని చెప్పే ప్రయత్నం చేయాలి కదా. గతంలో మీరు అన్న మాటలు ఇంకా యూట్యూబ్లో జనం చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. నేనే కట్టిన, మనసు మెదడు కరిగించి కట్టిన, రక్తం ధారపోసి కట్టిన అన్నారు కదా. మరి తర్వాత ఇప్పుడు మొత్తం ఇంజనీర్ల మీద దోషేసిరెట్లా? ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు, బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు, సాంకేతిక సిఫారసులతో సుందిళ్ల అన్నారం స్థలాల మార్పు, అవేవీ రాజకీయ నిర్ణయాలు కాదు, విచారణ కమిషన్ ముందు కేసీఆర్ వాంగ్మూలం, ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ ముఖ్యమంత్రి, ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో ప్రతి పని కూడా ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదంతోనే చేపట్టినట్లు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్కు తెలిపారు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే అని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు సాంకేతిక బృందమే నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ నేపథ్యంలో వీటి నిర్మాణాలపైన విచారణకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బుధవారం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వచ్చిన కేసీఆర్ నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ ఛాంబర్కు వెళ్లి ఆయన్ను కలిశారు. కమిషన్ బహిరంగ విచారణకు పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులను, కమిషన్లోని వివిధ విభాగాల ఇంజనీర్లను అనుమతించారు. కానీ 11 గంటల 45 నిమిషాల సమయంలో కమిషన్ కార్యదర్శి వచ్చి కేసీఆర్ జలుబు కారణంగా వ్యక్తిగత విచారణ జరపాలని కోరారని, దీనికి కమిషన్ అంగీకరించినందున అందరూ వెళ్లిపోవాలి అని సూచించారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ పీసీ ఘోష్ అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణకు నిర్ణయించినట్టుగా తెలిసింది.
12 గంటల 5 నిమిషాలకు జస్టిస్ ఘోష్ విచారణ ప్రారంభించారు. సుమారు 50 నిమిషాలు విచారణ జరగ్గా కమిషన్ 18 ప్రశ్నలు అడిగినట్టుగా తెలిసింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పునకు కారణాలేంటి, 3 బ్యారేజీల నిర్మాణాలకు అనుమతులు, అన్నారం సుందిళ్ల నిర్మాణ స్థలాల్లో మార్పులు, బ్యారేజీల్లో నీటి నిల్వ చేయమన్నది ఎవరు, కార్పొరేషన్ ఏర్పాటు, రుణాల తిరిగి చెల్లింపులు తదితర ప్రశ్నలను కమిషన్ వేసినట్టుగా తెలిసింది. సో ఇక్కడ వెరీ క్లియర్గా మొత్తం ఇంజనీర్ల మీద అధికారుల మీద తోసిపడేసి, నాకేం సంబంధం, నేనేమన్నా ఇంజనీరింగ్ చదివిందా, నాకేమన్నా సబ్జెక్ట్ వస్తుందా, నాకేం సంబంధం లేదు, వాళ్ళు నేను ఇది కావాలి అని అడిగినా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ పెడితే బాగుంటుందని అక్కడ వాళ్ళు పెట్టేసారని చెప్తున్నాడు. ఎంత ఈజీగా ఇప్పుడు అధికారులు ఉద్యోగులు వీళ్ళంతా ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులు అది ఏ గవర్నమెంట్ అనే కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు తల ఊపే మీలాంటి కొంతమంది అధికారులు ఇప్పుడు తెలుసుకోవాలి ఏం జరుగుతున్నదో. ఇప్పుడు మొన్నటిదాకా ఇంజనీర్ల విచారణ జరిగింది, ఆ ఇంజనీర్లు కూడా కల్ప్రిట్సే చాలామంది, దాదాపు 33 మంది మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పింది విజిలెన్స్. వాళ్ళంతా ఏం చెప్పారు, మాకేం సంబంధం, ఆయన చెప్పింది మేము చేసినాము, మేము ఫాలో అయినామని వాళ్ళు చెప్పారు. ఈయనేమంటున్నాడు, నాకేం సంబంధం, నేను ఇంజనీరింగ్ చదివినా ఏమైనా చదివినా మొత్తం వాళ్ళే చేసినా, వాళ్ళ మీదకి దోషేస్తున్నాడు. చూడండి ఎంత డ్రామా చూడండి ఇది. అరే నేనే కట్టినా అంటివి కదా, ఇప్పటికి కూడా వినిపిస్తుంది కదా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూస్తే స్టిల్ ఈనాటికి కూడా ఆ బైట్స్ ఉంటాయి. కేసీఆర్ అని కాళేశ్వరం కొడితే ఉండే కదా పాతయి, మెదడు కరిగించి రక్తం ఎన్నో అంటాడే. ఇది 1 సెకండ్. అహోరాత్రాలు శ్రమించి ఆ ప్రాజెక్టును నేను రూపకల్పన రీడిజైన్ చేయడమే కాదు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదని. మేము చాలా ఇంటెలిజెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఎంత మల్టిపుల్ ఉపయోగాలతో ఎంత బాగా పనిచేస్తారని తెలియదు చాలా మందికి. సో కాళేశ్వరం డిజైన్ మొత్తం మీరే చేశారా లేకపోతే ఇంజనీర్లు చేశారా? ఇప్పుడు సమస్య తెలంగాణలో తెలుసుకోవాలనుకుంటున్నాను. డిజైన్ అయితే గ్రాడ్యుయేటే కాదు, ఇంజనీరింగ్ భాష నాకు రాదు. అయిపోయిందిగా, ఆనాడే తేల్చేసిండు. ఫస్ట్ ఏమో బొట్టు అన్నాడు, తర్వాత ఏమో ఆ TV9 ఇంటర్వ్యూలో నాకే సంబంధం గ్రాడ్యుయేటే కాదు, అసలు నాకు ఇంజనీరింగ్ సబ్జెక్టే నాకు తెలియదు, నేను ఎట్లా డిజైన్ మొత్తం వాళ్ళే చేసినని చెప్పి పడేసిండు. ఇప్పుడు ఇది బ్యారేజీలకు సంబంధించిన అంశం. మనం గతంలో ఇదే ఎత్తిపోతల విషయంలో ఒక సలహాదారుని పెట్టుకుని కేసీఆర్, పెంటారెడ్డి గారని, ఆయన ఇంటర్వ్యూ చేసిన, నేను మీకు చాలాసార్లు చూపించిన. ఆయన ఏమన్నాడు, బ్యారేజీలు పక్కన పెడితే ఆయన పంప్ హౌస్ల విషయం చూసిండు. పంప్ హౌస్లు నేను ఒక హైట్ సూచిస్తే ఆ హైట్లో పెట్టకుండా కింద పెట్టిరు, దానివల్ల మునిగిపోయినాయి అవి, దానివల్ల వేల కోట్ల నష్టం వచ్చింది, ఆయన ఎంత చెప్పినా వినలేదని చెప్పింది. దేనికోసం పెట్టారంటే కాంట్రాక్టర్కి లాభం చేకూర్చడానికి. కర్త కర్మ క్రియ మొత్తం పైసలు ఎట్లా వస్తాయి, ఎట్లా దీన్ని దోపిడీ చేయాలి, ఈ ఆలోచనతో తప్ప నీళ్లు రావాలి రైతుల కన్నా ఆలోచన ఎక్కడా లేదు. ఇప్పుడు అందరి మీదకి దోషేస్తున్నాడు. ఈ విచారణలో కేసీఆర్కి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా, ఈయన ఏమైనా జైలుకు పోయే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఎలాంటి జైళ్ళు కానీ కేసులు కానీ ఇంకొకటి ఏమీ ముందడుగు పడవు. వెరీ క్లియర్. ఎందుకంటే ఇది కేవలం 10% ప్రాజెక్టుకి సంబంధించిన అంశమే. ఇంకా 90% ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి కట్టింది ఉన్నది. ఈ 10%ఏ కాదు, దీనికి 1 ఇయర్ ముందు మునిగిన బాహుబలి మోటార్లు ఉన్నాయి చూసిరా, బాహుబలి మోటార్లకు సంబంధించిన అది కూడా ఎంక్వైరీ లేదు ఇంతవరకు. సో ఇది కేవలం కేసీఆర్ కొంత పొలిటికల్గా ప్రజల్లోకి వాస్తవాలు ఏంటి అన్నది వెళ్తుంది తప్ప ఈయనని ఈ గవర్నమెంట్ ఏదో ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటుందని అయితే నేను అనుకుంటలేను. నాకు నమ్మకం లేదు దీని మీద పెద్దగా. సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఆయన్ని. కాళేశ్వరం బ్యారేజీ నిర్ణయం ఎవరిది, తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు ఏ కారణాలతో కట్టారు? కేసీఆర్ అంటుండట, కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం రాజకీయమైనదే అయినప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం తెలిపింది. అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని లేఖ రాసింది.
అందులోనూ 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు వాటా ఉందని, ఆ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీల నీరు దిగువకు రాదని చెప్పింది. మరోవైపు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరపగా బ్యారేజీని 148 అడుగులతో కట్టడానికి అనుమతిస్తామని చెప్పారు. 152 అడుగులతో బ్యారేజీ కడితే ముంపు ఉంటుందని, ఇందుకు అంగీకరించబోమని అన్నారు. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణయం తీసుకున్నాం. దీనికన్నా ముందు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం సాధ్యం కాదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై వ్యాప్కోస్ లైడార్ సర్వే చేయించగా మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అందులో 230 టీఎంసీల నీటి వినియోగానికి మేడిగడ్డ వద్ద అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం మంత్రివర్గం, ప్రభుత్వం ఆమోదంతో తీసుకున్నది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సిడబ్ల్యూసి లేఖలు, మహారాష్ట్ర అభ్యంతరాలతో రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. ఇది అతిపెద్ద ప్రాజెక్ట్. దీని నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు పనిచేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 లింకులుగా ప్రతిపాదించగా ఒక్క తుమ్మిడిహట్టి బ్యారేజీ తప్ప మిగిలిన లింకులన్నీ ప్రాణహిత చేవెళ్లలోనివే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కాకుండా మిగతాదంతా పాత డిజైనే. కానీ కెపాసిటీలు పెంచుకుంటూ పోయిండు. ఇప్పుడు మల్లన్న సాగర్ 1.5 2 టీఎంసీ యాక్చువల్గా అది, దాన్ని 50 టీఎంసీలు చేసిండు. బ్యారేజీల్లో నీటి నిల్వకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ నిర్ణయం అధికారులదే. కన్నెపల్లి వద్ద ఉన్న పంప్ హౌస్ హెడ్కు నీరు అందేదాకా, సిరిపురం అంటే అన్నారం పంప్ హౌస్ నుంచి మోటార్లు నడవడానికి నీరు అందేదాకా, సుందిళ్ల పంప్ హౌస్ హెడ్కు నీరు తాకేంత వరకు నీటిని అధికారులే నిల్వ చేశారు. నీటి నిల్వకు ఆదేశాలు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ నీటి నిల్వ చేయడానికి అవకాశం లేదు, కానీ అక్కడ నీటిని నిల్వ చేశారు. బ్యారేజీల వైఫల్యానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఒక కారణమా? రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 280 కోట్ల నిధులు విడుదల చేశాం. 2020 డిసెంబర్ 28వ తేదీన జీవో నెంబర్ 45 ద్వారా మాన్యువల్ విడుదల చేశాం. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు సరిపడా నిధులు రాష్ట్రంలో ఉన్నాయి. వాటి వినియోగించే అధికారాలను కూడా అధికారులకు దఖలు పరిచాం. గోదావరిలో భారీగా వరదలొస్తున్నందున కట్టే ప్రాజెక్టులు 4 కాలాల పాటు ఉండాలని కాళేశ్వరం బ్యారేజీల వద్దే ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. నిర్మాణ పనుల నాణ్యతతో జరుగుతున్నాయా లేదా అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం. క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రతి వారం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించేది. ఆ నివేదికల్ని కమిషన్ తెప్పించుకోవాలి. ఎంత బూత్ ఇది! ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టడం స్టార్ట్ అయిన వెంటనే వితిన్ 6 monthsలో ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర ఉన్న యాప్రాన్స్ అన్నీ కొట్టుకపోయినాయి. అప్పటికే సీపేజెస్ స్టార్ట్ అయినాయి. కానీ ఎక్కడా కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చెయ్యలే. ₹1 కూడా మెయింటెనెన్స్ కింద ఖర్చు పెట్టలే. ఆనాడే పెట్టి ఉంటే కనీసం అట్లీస్ట్ అది ఉండేది. అది ఉన్నా దేనికి పనికిరాదు, పక్కన పెట్టండి. కానీ అట్లీస్ట్ అది కుంగకుండా ఉండడానికి కింద నుంచి ఆ ఇసుకంతా కొట్టుకపోయి ఆ సీపేజ్ రావడం ప్రధానమైన కారణం. ఆ ముందున్న యాప్రాన్స్ అన్ని కొట్టుకపోయినాయి, కాంక్రీట్ అంతా కొట్టుకపోయింది. ఫోటోలు ఉన్నాయి కదా క్లియర్గా. వితిన్ 6 monthsలోనే ఇది జరిగింది. ఇది నేను చెప్పట్లే, కాగ్ 256 పేజీల రిపోర్ట్లో కాగ్ చాలా స్పష్టంగా పేర్కొన్నది. నేను మొత్తం ఖర్చు పెట్టినా ఇప్పుడు చివరికి ఏమంటుండు? అధికారులకు చెప్పినావు 280 కోట్లు ఉన్నాయి, వాళ్ళే చేసుకోవాలని చెప్తున్నాడు. సింపుల్గా నాకేం సంబంధం అంటున్నాడు. బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు నిర్ణయం ఎవరిది? బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా తీసుకున్నదే. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కట్టలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత గోదావరిలో ఏ ప్రాంతాల్లో బ్యారేజీ నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కోస్తో సర్వే చేయించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలు బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. అంతకుముందు హైపవర్ కమిటీ కూడా దీనికి సిఫారసు చేసింది. బ్యారేజీల స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైందే. విషయం ఏంటంటే అందరినీ కొనిపడేసి నివేదికలు తెప్పించుకున్నాడు. మీరు ఏదైనా చూడండి, ప్రతి రిపోర్ట్ కానీ ప్రతి అధికారి కానీ మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆనాడు కేంద్రం సపోర్ట్ వీళ్ళకి పూర్తిగా ఉన్నది. కేంద్రం సహకారం లేనిది ఆనాడు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 30,000 కోట్లు, ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇంకొక 30,000 కోట్లు, మొత్తం 60,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కార్పొరేషన్కి వచ్చినాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం ఏంటి? భారీ ప్రాజెక్టు కావడంతో నిధులు సమీకరించుకోవడానికి కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. నిధులను సమీకరించడంతో పాటు నిర్మాణ సంస్థలకు నిధుల చెల్లింపు బాధ్యతలు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్నదే. ఆ కార్పొరేషన్ తీసుకునే రుణాలకు ప్రభుత్వం పూచీ ఇచ్చింది. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలు చెల్లించాలని అనుకున్నాం. వివిధ కారణాలతో సాధ్యం కాలే. ఎంత ఇంట్రెస్ట్కి తెచ్చినావు? 10.5% ఇంట్రెస్ట్కి తెచ్చిండు ఒక్కొక్క దగ్గర లోన్. మనం పర్సనల్ లోన్ తెచ్చుకుంటాం అట్లా 10.5%. ఇప్పుడు ఇది ఏనాడో, ఇప్పుడు ఎంతోమంది ఈ కాళేశ్వరం అన్నది
ఎత్తిపోతల కాదు ఇది తిప్పిపోతల అని ఏనాడో పుస్తకాలు రాశారు కదా. బుక్ ఉంటుంది ఒకటి. వెరీ క్లియర్గా ఇది ఏనాడో వీళ్ళు పుస్తకంలో పెట్టిరు. చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీ ఇంజనీరింగ్ భారీ ఇంజనీరింగ్ తప్పిదం. ఏంటా భారీ ఇంజనీరింగ్ తప్పిదం? అందులో అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఈయన ఎవరు కంచర్ల రఘు గారు, ఇప్పుడు ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆయన చాలా డీటెయిల్డ్గా ఈ టోటల్ వాస్తవాలను ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు ప్రాజెక్టు కడతామన్నప్పుడే ఈ బుక్ రాసిరు వీళ్ళు. ఇగో ఏంటా భారీ ఇంజనీరింగ్ తప్పిదం? ఏ ఎత్తిపోతల పథకంలో అయినా తక్కువ ఎత్తులో ఉన్న నీటి లభ్యత లేని ఎక్కువ ఎత్తున్న ప్రాంతానికి ఎత్తిపోస్తారు. కానీ ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి ప్రవహించిన నీటిని తిరిగి అదే ప్రాంతానికి కింది నుంచి ఎత్తిపోసే ప్రణాళికతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకున్నట్లు ప్రాజెక్టు సమగ్ర నివేదిక డిపిఆర్ వివరాలు చూస్తే అర్థమవుతుంది. ఎల్లంపల్లి మానేరు రిజర్వాయర్ల నుంచి కింద ఉన్న మేడిగడ్డ ప్రాంతానికి ప్రవహించిన నీటిని తిరిగి ఎల్లంపల్లి మానేరు రిజర్వాయర్లకు ఎత్తిపోయేదగ్గ నీటిగా డిపిఆర్లో పేర్కొన్నారు. ఇలాంటి అశాస్త్రీయమైన అహేతుకమైన ఆలోచనతోనే ప్రాజెక్ట్ నిర్మాణ స్థలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ ప్రాంతానికి మార్చారు. ఈ తప్పుడు ప్రాతిపదికన వేల కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి నది పైన 3 బ్యారేజీలు, 3 పెద్ద పంప్ హౌజులు, 28 భారీ పంప్ హౌజులు, విద్యుత్ సబ్స్టేషన్లు, కిలోమీటర్ల పొడవున్న విద్యుత్ లైన్లు నిర్మితమవుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక ఇప్పుడు అది ఫోటో ఉంది కదా వెరీ క్లియర్గా. ఇది యాక్చువల్లీ ఇది తుమ్మిడిహెట్టి. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి ఎల్లంపల్లి 20 టీఎంసీ ఉన్న ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటిని పోయాలి. గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఒక చిన్న లిఫ్ట్ ఉంటుంది, ఇందులో ఎత్తిపోస్తారు. ఇక్కడ మళ్ళీ దగ్గర ఒక 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఈ ప్రాంతంలో ఉంది. దాదాపు 70% కాలువలు ఆనాటికే కంప్లీట్ అయినాయి. ఇది వదిలేసిండు. ఎందుకు వదిలేసాం అంటే రకరకాల కారణాలు చెప్తుంది. ఇది 148 టీఎంసీలకే పర్మిషన్ ఉంది, అది కాదు, ఇది కాదు. ఈ కిందికి పోతే నీళ్ళు ఎక్కువ వస్తాయి. మరి కిందికి పోతే నీళ్ళు ఎట్లా పట్టుకొస్తామంటే నీటి లభ్యత చాలా ఎక్కువగా ఉన్నది. ఈ నుంచి ఎత్తిపోసి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి ఇట్లా పోస్తా అని ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసిండు. ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల. వరద వచ్చినప్పుడు ఇక్కడ శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్ నీళ్ళు గోదావరి నీళ్ళంతా వచ్చి వరదల సమయంలో ఎల్లంపల్లి ఫుల్గా నిండినప్పుడు ఈ వరద ప్రవాహంతో ఈ కట్టిన ఈ 3 బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ ఆ సముద్రంలో నీళ్ళు వదిలిపెట్టక తప్పలే. ఇది జరిగింది. 162 టీఎంసీలు 4 సంవత్సరాల్లో ఎత్తిపోస్తే దాదాపు మళ్ళా 80 నుంచి 100 టీఎంసీలు మళ్ళీ వెనక్కే పోయినాయి. ఎంత కరెంట్ బిల్లు, ఎంత మెయింటెనెన్స్. విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ని ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ ఫోకస్ చేసింది ఎక్కడ, నా సంతకాలు లేవు, నాకు సంబంధం లేదు అన్నప్పటికీ మేడిగడ్డ కుంగడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటి, ఇక్కడ తుమ్మిడిహెట్టి. ఈ తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇది మార్చిన దాని వల్లే కదా మేడిగడ్డ కట్టింది, మేడిగడ్డ కుంగింది. సో ఇది మార్చిన దాంట్లో మీరే కదా బాధ్యులు అన్న కోణంలో కమిషన్ కేసీఆర్ని క్వశ్చన్స్ అడిగినట్టుగా మనకు కనిపిస్తున్నది. సో ఆయన దీన్ని అటు ఇటుగా దాటవేసే ప్రయత్నము, అధికారుల మీదకి తోసేసే ప్రయత్నం జరిగింది. ఇక బీఆర్కే భవన్ ముందు కూర్చున్న ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి తదితరులట. ఏం చేద్దాం? 10 మందిలో ఎందుకని కాళేశ్వరం విచారణలో ఇప్పటిదాకా 114 మంది కోర్టు విట్నెస్ హాజరు కాగా వారందరినీ ఓపెన్ కోర్టులో కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసింది. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం ముఖాముఖి విచారణకే కమిషన్ అంగీకారం తెలిపింది. తొలుత ఓపెన్ కోర్టు కావడంతో 20 మందికి పైగా జర్నలిస్టులు, 10 మంది దాకా అధికారులు, 9 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే దాదాపు 40 మంది ముందు విచారణ ఎదుర్కోవడం ఇష్టం లేకే ముఖాముఖి విచారణ కేసీఆర్ కోరినట్టుగా సమాచారం. జ్వరంతో పాటు జలుబు ఉండడంతో ఎక్కువ మంది ఉన్న సమూహంలో ఇబ్బందికరంగా ఉంటుందని కేసీఆర్ కోరడంతో ముఖాముఖి విచారణ కమిషన్ అంగీకారం తెలిపింది. ఇక 114వ కోర్టు విట్నెస్గా హాజరైన మాజీ మంత్రి టి హరీష్ రావు మొత్తం 22 ప్రశ్నలకు 18 నిమిషాల్లో జవాబు చెప్పగా కేసీఆర్ మాత్రం 5-6 ప్రశ్నలకు 50 నిమిషాల సమయం తీసుకున్నాడట. సో ఇట్లా నిన్న కేసీఆర్ విచారణ జరిగింది. మొత్తానికైతే ఆయన కమిషన్
చైర్మన్ని కమిషన్ ముందు విచారణ కంటే సో ఆయన చేసింది ఏంటంటే ఇన్ కెమెరా ముందు విచారణకు హాజరయ్యిండు. వీళ్ళంత వద్దు, వీళ్ళంతా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నువ్వు నేను మాత్రమే ఉండాలని చెప్పిండట. మీరు అది ఎందుకు చెప్పిండు అట్లా? జలుబు వల్ల చెప్పిండా, జ్వరం వల్ల చెప్పిండా అని మీరు అర్థం చేసుకోండి. కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? చూడండి, పాపం ఇంజనీర్స్ గోట్స్ అట, స్కేప్ గోట్స్, దే ఆర్ హెల్ప్లెస్. సిన్సియర్గా ఉంటే ఉద్యోగంలో ఉండరు పాపం. ఇప్పుడు సిన్సియర్గా ఉంటే ఎందుకు ఉద్యోగంలో ఉండరు? కాకపోతే మహా అయితే ట్రాన్స్ఫర్ ఉంటుంది, లేకపోతే లూప్ లైన్లో వేస్తారు. నీ జీతం ఎక్కడైనా పోతుందా, లేకపోతే నిన్ను ఎవరైనా ఉద్యోగంలోంచి తీసేస్తాడా? నిన్ను అసలు ఉద్యోగంలోంచి తీసేయడానికి అవకాశమే ఉండదు. కాకపోతే నీకు ఏదైనా పోస్టింగ్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే లూప్ లైన్లో పెట్టవచ్చు. ఆ అవినీతి చేసి రేపు పొద్దున జైలుకి పోయే బదులు ఇది బెటర్ కదా. నువ్వు సంతకం పెట్టలేదని బయట తెలిస్తే నీకు ఎంత పేరు ఉంటుంది? నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ అని, హానెస్ట్ ఇంజనీర్ అని. మేడిగడ్డ కుంగితే అధికారం పోతుందని కేసీఆర్కి తెలిసి అలా కట్టిస్తాడా? ఇప్పుడు ప్రజలకు ఒక్కసారి చెప్పండి, ఈ కేసు ఏమైనా ముందుకు పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఏం పడదు. ఇది కేవలం పొలిటికల్గా చర్చకు దారితీస్తుంది. కేవలం కాళేశ్వరం వల్లనే ఓడిపోయిండు, అవినీతి వల్ల ఓడిపోయిండు అన్నది, అవినీతిని చూసి కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళు ఇక వీళ్ళ మీద పర్సంటేజ్ కొంత లెక్క పెట్టుకోవచ్చు. ఇవాళ ప్రజలే 2,000, 5,000 రూపాయలు తీసుకొని ఓటేసిన తర్వాత చివరికి ప్రజలే అనుకుంటారు, అవునా ఈ 2,000, 5,000 మనకి ఇచ్చేవానికి ఎట్లా వస్తాయి? ఎవడైనా కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా కావచ్చు, అది కాంగ్రెస్ అయినా ఇంకోటైనా బీఆర్ఎస్ అయినా, మనకే ఉంటుంది కదా, ఇంకో దగ్గర తీస్తే కానీ అవినీతి చేయండి కానీ మనకి ఇవ్వడు కదా. సో మనం ఇవాళ ఎలక్షన్స్లో అవినీతిని ఎజెండాగా చూడట్లేదు. వెరీ క్లియర్. ఏదో ఒక ఎమోషన్లో పడిపోయి ఆనాటికి ఏదో ఒక ఎమోషన్ కేసీఆర్ని మార్చిరు, మార్పుకు రావాలి, మార్చిరు, ఈయన తీసుకొచ్చారు, ఈయనదో లెక్క నడుస్తున్నది. మళ్ళీ రేపు ఈయనది అయిపోయి ఇంకో ఆయన కావాలి, అంతే తప్ప అవినీతి ఎజెండాగా, విద్యా ఎజెండాగా, వైద్యం ఎజెండాగా, ఉపాధి ఎజెండాగా ఎలక్షన్స్ నడుస్తలేవు. వీడు ఇంతకాలం సంపాదించిన సొమ్ముని లాస్ట్ 1 ఇయర్లో కుమ్మరిస్తాడు. ఇట్లా లేదు, ఎలక్షన్స్కి ముందు ఓ 2,000, 5,000 మీ అకౌంట్లో వేయగానే అయిపోయి కథం. అవినీతి రాజకీయ నాయకులను, అధికారులను ఉరి తీయాలి, కరెక్టే. మరి ప్రజలను ఏం చేయాలి? మనం తీసుకుంటున్నాం కదా డబ్బులు, మనల్ని మనం ఏమనుకోవాలా? అన్న గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడండి, పాఠశాలలు తెరవబోతున్నారు తప్పకుండా. రేవంత్ రెడ్డి ప్రచారంలో కేసీఆర్ తిన్న మొత్తం కక్కిస్తాడు. ఎక్కడికి కక్కిచ్చుడు, మామూలుగా కక్కిచ్చుడు కాదు. ఒక్క గుంట భూమి ఇంతవరకు రికవరీ చేయలే. చూడండి ఎంత పెద్ద కక్కిచ్చుడో. మామూలు మాటలా? ఆ రోజు తొడలు కొట్టుడు, జైళ్ళల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, జనాలు సపట్లు కొట్టిరు కదా. ఇంజనీర్లు ఏమో కేసీఆర్ చెప్తే అంటారు, కేసీఆర్ ఏమో ఇంజనీర్లు చేశారంటారు. కానీ తెలంగాణ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. వాస్తవమే. జనాలు పిచ్చి వాళ్ళన్నా డబ్బుల కోసం ఓటు వేస్తున్నారు. అందరని అనలేము, చెప్తున్నా మెజారిటీ తయారైంది కదా. అట్లా ఈ విచారణలో ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించట్లేదు. నేను కూడా అదే చెప్తున్నా కదా, దెర్ ఇస్ నో చిత్తశుద్ధి, దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. మరి జైలుకు పోయేవారు ఎవరన్నా ఎవరు పోరు, జైలు లేదు, ఏం లేదాడు, అంత అవుతుంది. ఆల్ పార్టీస్ అదే డ్రామా అన్న. మన్మోహన్ సింగ్ డ్యూరింగ్ 2G స్కామ్ అండ్ లోకల్ అలొకేషన్ సిఏజీ రిపోర్ట్ ఫేక్ అన్నాడు అప్పుడు ఆయన పిఎం. నువ్వేమో సిఏజీ అంటావు. అవును, మరి సిఏజీలో ఉన్నవాడికి సమాధానం చెప్పాలి కదా. సిఏజీ రిపోర్ట్లో, కాగ్ రిపోర్ట్లో ఏమున్నది అన్నదానికి సమాధానం చెప్పాలి కదా. దాని మీద మాట్లాడుతూనే లేదు కదా. ఎంతసేపు NDSA రిపోర్టు, అది NDA రిపోర్టు, రాష్ట్రం ఇచ్చిన రిపోర్ట్, అది రాష్ట్ర కాంగ్రెస్ రిపోర్ట్ అంటున్నారు తప్ప కాగ్ రిపోర్ట్ గురించి క్వశ్చన్ చేయండి, కాగ్ రిపోర్ట్ మీద ఆన్సర్ చేయండి. యాక్షన్ తీసుకుంది ఎందుకు? ఈ విచారణలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఫస్ట్ అసలు ఆయన ఫేస్ టు ఫేస్ ఎందుకు అటెండ్ కాలేదు అడగండి. అది వదిలేయండి, సరే ఆయనకు జలుబే ఉందని అనుకుందాం. నేనేమంటున్నా, నువ్వు ముందేం చెప్పినావు? నేనే కట్టించిన, నేనే బ్రెయిన్ రంగరించి రక్తం బొట్టు రాల్చి నేను కట్టించిన అన్నారు కదా. మరి అదే చెప్పాలి కదా కమిషన్ ముందు కూడా. ఇంజనీర్లు చేసిరని ఎందుకు చెప్పాలా? ఇంజనీర్లు అదే తప్పని ఎందుకు చెప్పాలా?